నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ మనం ఇక్కడ మంగళగిరి నిడమరు రైల్వే గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఈ E15 రోడ్డుకి సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతుంది అన్నది మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంత జామ్ అయితే అయిందో. ఇది నిడమరు ఈ మధ్య అమరావతిలో ఈ డెవలప్మెంట్ జరుగుతున్న కాడి నుంచి కూడా ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి లారీలు కానీ ఈ వెహికల్స్ కూడా అన్ని వెళ్తాయి అనమాట. అలానే ఇటు విట్ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు, SRM యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు, అమృత యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి అయితే వెళ్తున్నారు. చాలా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఒక 8 నెలల క్రితమే ఇక్కడ బ్రిడ్జ్ అయితే శాంక్షన్ కూడా అవుతుంది. ప్రజెంట్ ఏంటంటే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు అనేది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఈ ట్రైన్స్ కూడా ఎక్కువ ఇటు నుంచి వెళ్ళటం మూలన ఏంటంటే ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. త్వరగా ఈ బ్రిడ్జి పనులు అయితే కొంచెం వెళ్ళటానికి అయితే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఈ రాజధానిలో ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏ మెటీరియల్ వెళ్ళాలన్నా కానీ లారీలు, టిప్పర్లు అన్ని ఇటు నుంచి అయితే వెళ్తున్నాయి. దాని మూలాలు ఏంటంటే ఈ రోడ్డు కూడా కొంచెం చాలా బిజీగా అయితే మారిపోతుంది. ఇక్కడ ఈ బ్రిడ్జి లేకపోవడం వలన ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు కూడా చూడండి ఒకసారి. గేటు పడిందంటే మినిమం ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు అయితే వేచి ఉండాల్సి వస్తుంది. ఈ రోడ్డు అమరావతి రాజధాని ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీకి చాలా కీలకమైన రోడ్డు అనమాట. ప్రజెంట్ ఈ E15 రోడ్డు ఎలా ఉందన్నది చూపించడం కోసం మళ్ళీ నేనైతే రికార్డ్ అయితే చేస్తున్నాను. అంతకుముందు ఒకసారి వీడియో చేశాను. అప్పటికిప్పుడు చాలా పనులు అయితే చేశారు. ఇది మీరు చూస్తున్నారు కదా, నవలూరులోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనమాట. దీనికి సంబంధించి వీడియో కూడా మనం అయితే చేసాము. చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. అది వచ్చేసి E14 కి కూడా కనెక్టివిటీ రోడ్ అయితే ఉంది. రీసెంట్ గానే దీనికి ఆపోజిట్ లో పెట్రోల్ బంక్ కూడా అయితే పెట్టారు. మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇదంతా రెండు వైపులా కూడా అంతా స్టార్మ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు. అలానే డ్రగ్స్ నిర్మాణం పనులు కూడా అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇక్కడంతా ఎలా ఉందనో మీరైతే చూడొచ్చు. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చి వెస్ట్ బైపాస్ అనమాట. అలానే అంతకుముందు ఇక్కడ ఈ చెట్లు అయితే ఉండేది, చింత చెట్లు. వాటిలన్నీ మళ్ళీ ఆ తొలగించేసి మళ్ళీ ఎక్కడైతే రీప్లేస్మెంట్ అయితే చేశారు. ఇదంతా మీరైతే చూస్తున్నారు కదా, స్టార్మ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించినటువంటి డ్రైన్ నిర్మాణం అనమాట. ఇవి కూడా కంప్లీట్ అయితే చేశారు. మనం అంతకుముందు చూపించినప్పుడు ఐరన్తో అంతా ఫిట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అంతా చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నది కూడా. అలానే మీరు ఈ చెట్లు అయితే చూశారు కదా, మళ్ళీ ఇటువైపు నుంచి తొలగించేసి మళ్ళీ ఇటు రోడ్డుకి అవతల పక్కల అయితే నాటారనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ వెస్ట్ బైపాస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ వెస్ట్ బైపాస్ కూడా ఆల్రెడీ అయితే ఓపెన్ అయితే అయ్యింది. ఇటు మనం రైట్‌కి తీసుకుంటే గనక E14 రోడ్‌లోకి అయితే వెళ్తాము. ఇప్పుడు మనం ఈ వెస్ట్ బైపాస్ ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అయితే మనం వెళ్దాము. ఈ నిడమరు నుంచి నీరుకొండ వరకు అయితే 3 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి BSR వాళ్ళు పనులైతే చేస్తున్నారు. 196.05 కోట్ల రూపాయలతో అయితే ఈ రోడ్డు పనులైతే చేస్తున్నారన్నమాట. ప్రెజెంట్ ఎలా ఉన్నదన్నది మీకు చూపించడం కోసం అని చెప్పి నేనైతే చేస్తున్నాను. మీరైతే చూడండి, ఇటువైపు కూడా అంతా కూడా ఈ సైడు డ్రైనేజీల కోసం అన్ని అంతా తవ్వుతున్నారు. అలానే ఇటు పక్కన అంతా కంప్లీట్ కూడా చేశారండి. మీరు చూడొచ్చు, ఈ స్టోమ్ వాటర్స్‌కి సంబంధించి ఈ డ్రైనేజీకి సంబంధించి పనులు కూడా అయితే చేశారు. చాలా స్పీడ్‌గా అయితే ఈ రాజధాని ప్రాంతంలో ఈ డ్రైనేజీ పనులు, అలానే ఈ రోడ్డు పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ ఇక్కడ ఎలా ఉంది అన్నది చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. E15 రోడ్డు పూర్తిగా చూపించమని చెప్పని. నేను ఇదే వీడియోలో E14కి సంబంధించిన అది కూడా మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ ఇది ఎలా ఉందో అన్నది మీరైతే చూసేయండి. వీడియోలో ఎంత అవుతుందని చెప్పి నేను 2xలో చూపిస్తున్నాను.
ఇక్కడ టర్నింగ్‌లో కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నిడమర్రులో ఆంధ్రప్రదేశ్‌లోని ఫస్ట్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ అయితే ఇక్కడ అమరావతి నిడమర్రులో అయితే ఉంది. 15,00,00,000 అయితే ఇది కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ స్కూల్‌లో ఇండోర్ స్టేడియం, ల్యాబ్ బ్లాక్, స్విమ్మింగ్ పూల్, ఓపెన్ థియేటర్, వాలీబాల్ గ్రౌండ్ కూడా ఏర్పాటైతే చేశారు. ఆల్రెడీ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే పెండింగ్ లో అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉందో కూడా మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్‌లోనే ఫస్ట్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ ఇక్కడ నిడమర్రులో రావటం నారా లోకేష్ గారి సహకారంతో అయితే ఇదంతా జరిగిందనమాట. ముందు ముందు ఇలాంటి స్కూల్స్ మరెన్నో రావాలని అందరం కోరుకుందాం. ఇప్పుడు మనం E14 దగ్గర ఉన్న పనులు కూడా చూద్దాము. ఒకసారి అక్కడ ఎలా జరుగుతున్నాయి అన్నది కూడా. అదొచ్చేసి నీరుకొండ నుంచి మన మంగళగిరి వరకైతే ఉంటదనమాట. అదేంటంటే నీరుకొండ నుంచి మనకి మంగళగిరి రైల్వే స్టేషన్ వరకు కనెక్టివిటీ అయ్యే రోడ్ అనమాట. ఇక్కడైతే మీరే చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా వరకు మనం అంతకుముందు వీడియో అయితే చేసాము. అప్పుడంతా ఈ డక్స్ నిర్మాణం కోసం అంతా తవ్వుతున్నారన్నమాట. ఇప్పుడు వచ్చి చూస్తే చాలా మార్పు అయితే వచ్చేసింది. ఎందుకంటే చాలా పనులు చాలా వేగంగా అయితే చేశారు. ఈ నీరుకొండ కాడ నుంచి ఇక్కడ వరకైతే మీరే చూడండి. మంచినీటి పైపు లైన్లు కూడా అంతా ఫిట్ చేశారన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఇంకా తవ్వడం కోసం అని చెప్పి అంత మార్క్ అయితే చేస్తున్నారు. ఈ సైడ్ వచ్చేసేమో ఈ డక్స్ నిర్మాణం పనులు కూడా అయితే కంప్లీట్ అయితే చేశారన్నమాట. E14కి సంబంధించి కూడా ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపిస్తాను. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.